వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కోనేదాల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ విజిట్ చేయడం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గోదావరి ఫెర్టిలైజర్ అండ్ ఆల్సో నాగార్జున ఫెర్టిలైజర్ రావాలి. అది ఎలక్షన్ ప్రామిస్. అది అంటే 83 ఎలక్షన్ కు ప్రామిస్. అది వస్తాని దీన్ని సాధించడం కోసం అప్పుడు నాగార్జున కేవీకే రాజు గోన్ ఫర్ హిమ్ 40 years story. I remember very well. కేవీకే రాజు తెల్లవారుతో 6 గంటలకు వచ్చేసేవాడు. అది అయ్యే వరకు ఇదే పని. ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ బిగ్ ఇండస్ట్రీ. మీరు చూస్తుంది V9 వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దే దిశగా మరొక కీలక అడుగు పడింది. కాకినాడ ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమకు సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ గ్రీన్ అమోనియా పరిశ్రమ ద్వారా పర్యావరణానికి హానికరమైన కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ శుభ్రమైన ఇంధనాన్ని ఉత్పత్తి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రత్యేకంగా ఎగుమతుల దృష్ట్యా కాకినాడ పోర్టు సమీపంలో ఈ పరిశ్రమను ఏర్పాటు కావడం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమానంగా జరగవలసిన అవసరం ఉందని, గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలో ముందంజు నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనుకూల విధానాలను అమలు చేస్తుందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే పరిశ్రమలకు ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని, గ్రీన్ ఎనర్జీ రంగం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని పేర్కొన్నారు. కాకినాడ ప్రాంతం పరిశ్రమలతో పాటు ఉపాధి కేంద్రంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ద్వారా భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రావడం, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు, ఎగుమతులు పెరుగుదల, గ్రీన్ హైడ్రోజన్ అమోనియా రంగాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాకినాడలో ఈ పరిశ్రమ స్థాపనకు జరగడం స్థానికంగా కూడా భారీ ఉత్సాహాన్ని కలిగించింది. మిషన్స్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఎరెక్షన్ సెరమనీకి పైలన్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. Everyone put your hands together, dear ladies and gentlemen. India's first major equipment erection ceremony, world's largest green hydrogen, green ammonia complex, an initiative by AM Green. Heartiest congratulations to entire the team of AM Green. Once again, round of applause everybody. ఏ విధంగా అయితే భారతదేశంలో అగ్రగామిగా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్లో గ్రీన్ కో అగ్రస్థానంలో నిలిచిందో, ఆ రెన్యూవబుల్ ఎనర్జీని ఇంకా పునరుత్పాదించి క్లీన్ అండ్ గ్రీన్ అమోనియా అండ్ గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రొడక్షన్కి శ్రీకారం చుడుతూ ఈరోజు పైలన్ ఇనాగ్రేషన్ చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.